హాయ్ అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో మనం ఫైర్ అంటే ఏంటి, ఫైర్ ఎన్ని రకాలు, ఫైర్కి కావాల్సిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఇండస్ట్రీలో ఫైర్లు జరగడం గల కారణాలు, జరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కెమికల్ ఇండస్ట్రీలో చూసినట్లయితే ఫైర్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. అది ఫైర్లు జరగడం గల కారణాలు ఏంటనేవి, ఎటువంటి కారణాల వల్ల జరుగుతాయి, ఒకవేళ జరిగితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం చాలా క్లియర్గా ఈ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా మనం ఈ కెమికల్ ప్లాంట్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఫైర్లు జరగడం గల కారణాలు ఏంటనేది ఒకసారి ముందుగా చూద్దాం. అయితే కారణాలు చూసినట్లయితే ఎక్కువగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వల్ల ఫైర్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తర్వాత మనకి ఆయిల్ లేదా కెమికల్ లీకేజెస్ వల్ల కూడా ఫైర్స్ జరిగే ఛాన్సెస్ అనేవి మనకి ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వెల్డింగ్ అండ్ కటింగ్ వర్క్స్ అంటే హార్డ్ వర్క్స్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు ప్రాపర్ సేఫ్టీ లేకుండా వర్క్ చేసినట్లయితే మనకి ఫైర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్లాంట్లో మనం స్మోకింగ్ అలౌ చేసినట్లయితే ఫైర్ అయ్యే ఛాన్స్ మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే మిషన్ ఓవర్ హీటింగ్ వల్ల, అంటే ఏదైనా మిషన్ స్పాట్స్ అనేవి రొటేట్ అవుతున్నప్పుడు ఓవర్ హీట్ అవ్వడం వల్ల కూడా ఫైర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పూర్ హౌస్ కీపింగ్, అంటే మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ఏరియాలో ముందుకుండా హౌస్ కీపింగ్ లేకుండా వర్క్ స్టార్ట్ చేసినట్లయితే ఫైర్ అయ్యే ఛాన్స్ మనం చాలా చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, అంటే మనం స్థిర విద్యుత్ అని చెప్పుకుంటాం. ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల కూడా ఈ వింటర్ సీజన్లో ఫైర్లు అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి. ఈ పైవన్నీ కూడా మనకి ఇండస్ట్రీలో ఫైర్లు జరగడం గల కారణాలు. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి మనం చూసినట్లయితే ప్రివెంటివ్ మెజర్స్ చూద్దాం. మనం రెగ్యులర్గా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనేవి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. అలాగే ఫ్లామబుల్ మెటీరియల్ ఏమైనా కూడా సేఫ్ స్టోరేజ్ ఏరియాలో మనం స్టోర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే హార్డ్ వర్క్ ఏదైనా చేసినట్లయితే ప్రాపర్గా హార్డ్ వర్క్ పర్మిట్ తీసుకొని మనం హార్డ్ వర్క్ స్టార్ట్ చేయాలి. అలాగే ప్లాంట్లో స్ట్రిక్ట్ రూల్స్ అనేవి, స్మోకింగ్ లేకుండా అనేది మనం స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలోఅప్ చేయాలి. తర్వాత వచ్చేసరికి మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ఎప్పటికప్పుడు మిషన్స్కి మనం చేస్తూ ఉండాలి. అలాగే మన వర్క్ ఏరియాని ఎప్పటికప్పుడు క్లీన్గా డ్రైగా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్ హెర్తింగ్ అండ్ బాండింగ్ ఇచ్చుకుంటూ మనం వర్క్ చేసినట్లయితే ఈ ఫైర్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.